మన జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద నున్న మీ అవయవాలను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధను, ధనాపేక్షను చంపివేయండి. ప్రియని దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు వాక్యము ద్వారా దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడుతుంది ఏమనగా, తన పిల్లలు దేవుడు తన రాకడలో వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారంట. ఆ ప్రత్యేకమైన వారిని మహిమలోకి దేవుడు నడిపిస్తాడని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తన పిల్లలను ప్రత్యేకంగా ఉండటానికి గల కారణం ఏంటంటే, ఆయన యొక్క ఉగ్రతను తప్పించడానికి తన పిల్లలకు ఉండే ప్రతి ప్రత్యేకతను దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నాడు. మన జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకు ముందుగా ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన మహిమలో మనం ప్రవేశించబడాలంటే కొన్ని మనం పనులు చేయాలి. అవి ఏమనగా, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి అంటున్నాడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారంగా నడవని వారు ఉంటారో వారి మీదకు ఉగ్రత రాబోతుందంట. దేవుని పిల్లలు ఒక ప్రత్యేకమైనది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రత్యేకమైన వాళ్ళు. మీ నడక, మీ పడక, మీ ఆలోచన ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు జీవం కలిగిన దేవుడు, సజీవ రెక్కల్లోనే మనం నడిపిస్తున్న దేవుడు. ఈ లోకంలోనే కాదు, ఆయన ఒక లోకాన్ని సృష్టించబోతున్నాడు. అదే ఆ పరలోకము. ఆ పరలోకంలో మనం ప్రత్యక్షింప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనలో ఈ రోజున చాలామంది వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే, కావున భూమి మీద మీ అవయవాలు అనగా మన శరీర ఇచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని చంపివేయండి అంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మన శరీర ఇచ్చలు చంపివేయాలంటున్నాడు. దేవుని ఉగ్రతకు మీరు గురి కాకూడదని దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డ, ఉగ్రత కలిగి ఆయన ఉగ్రత మనం తట్టుకోవడం మన వల్ల కాదు. ఆకాశం ఆయన సింహాసనమై ఉన్నది, భూమి ఆయన పాదపీఠమై ఉన్నది. ఆయన పాదాల చెంత మనం ఒక ఇసుకరేణువు లాంటి వాళ్ళు, ఒక పురుగు లాంటి వాళ్ళు. ఆయన ఉగ్రత అంటే మన పాదాల కింద ఒక చీమ ఉంటే దాన్ని మనం నలిపివేస్తే ఏ విధంగా చనిపోతుందో అంతకన్నా భయంకరమైన చావు మనం చనిపోతాం. అందుకే దేవుడు ఉగ్రతను, భయంకరమైన పురుగు, అగ్ని ఆరదు పురుగు చావుని స్థలాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్న దేవుని వాక్యానుసారంగా జీవించు. ఆయన ప్రేమ కలిగి ఉండు. క్రీస్తు ప్రత్యక్షంగా నిన్ను చూస్తున్నాడు. ఆయన ప్రత్యక్షంగా అంటే మనల్ని వేరుగా, ఈ లోకానికి వేరుగా ఉండాలి. మనం ఎప్పుడు చూసినా ఆయన మహిమలో ప్రవేశించాలంటే ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, నేను అవమానాలు చేస్తూ ఉంటారు. అయినను నీకు దేవుడు చెప్పిన ప్రత్యక్షత నీలో కనిపించాలి. దేవుడు ఒకవేళ ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆ పరలోక గుంపులోకి వెళ్ళాలంటే వీటిని చంపివేయి. శరీర ఇచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని చంపేయండి. ఏ శరీర ఇచ్చలు మిమ్మల్ని లోబరుస్తున్నాయి, జారత్వము, అపవిత్రత, కామతత్వం, ఈ దురాశ, విగ్రహారాధన, ఇలా ధనాపేక్ష మిమ్మల్ని వాటిని చంపేయండి అంటున్నాడు. వాటిని మీ మనసులో తీసివేయండి. మీ మనసు దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించండి. ఆ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి పంచండి, ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. అపవిత్రమైన క్రియలు చేసిన వారు ఆయనకు రాజ్యానికి పాత్రులు కాదు. బూతు మాటలు మాట్లాడతాం, కామ ఆతృతలు, ఇలా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తే మీరు శరీర ఇచ్చలు చంపి ఆత్మ ఫలాలు పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రోజుకైనా మీరు దేవుని మాటలు వింటారని, ఈరోజు విత్తబడిన వాక్యము ద్వారా ఎవరైతే లోకంలోనూ లోకాశలకు, లోక క్రియలకు, లోక తలంపులకు, లోకంలో ఉన్న వాటి కోసం పరుగులు తీస్తున్నారు, వాటినన్నిటిని మీరు చంపివేసి పరలోకములో ఉన్న దేవుడు మన కోసం ఏర్పరిచిన స్థలంలోనికి, ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రత్యేకంగా నేను చూడాలని ఆశపడుతున్నాడు.
ఇదిగో ఆయన ఆకాశం నుండి నిన్ను చూస్తున్నప్పుడు నీ పడక, నీ ఆలోచన, నీ తలంపు ప్రతిదీ చూస్తాడు. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగం చూసే దేవుడు, అంతరంగం పరిశీలించే దేవుడు. ఆయన అంతరంగం మాత్రమే చూస్తాడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నా, ఇదిగో ఎవరు నాకు చూడట్లేదు అనుకుంటా, దేవుడు చూస్తాడు. కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు మారటానికి. ఈరోజు ఈ వాక్యము ద్వారా ఇకనైనా మారండి, శరీర ఇచ్చలు చంపివేయండి, దేవునికి దగ్గరగా ఉండండి, దేవునికి బహు దగ్గరగా ఉండండి. ఏంటంటే ఆయన ఉగ్రత తట్టుకోలేము. ఆయన ఉగ్రత ఇదిగో ఆయన ఆనాడు నోవాహు కాలంలో జలప్రలయం రోజున ఆ ఉగ్రత తట్టుకోలేకపోయారు. కేవలం నోవాహు మాత్రమే, నోవాహు 8 మంది కుటుంబాలు మాత్రం రక్షించబడ్డాయి. ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున దేవుడు మిమ్మల్ని ప్రేమతో, హెచ్చరికతో మాట్లాడుతున్నాడు. మీ జీవితాన్ని దేవుని ఉగ్రతకు పాలవకండి. ఈరోజు ప్రతి ఒక్కరు ఉగ్రతకు పాలైపోతున్నారు. ఒక సెకండ్కి ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు తెలిసి కూడా వారి ఆలోచనలు మార్చుకోవట్లేదు. వ్యభిచారతత్వము, ధనాపేక్ష, ఇలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి. నీ ఇంట్లో ఎవరైతే ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు, నీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వారికి చెప్పు ఇలాంటి మాటలు పంచిపెట్టు. నువ్వు ఇదిగో దేవుని బిడ్డగా ఉంటున్న నీవు, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్న నీవు ఏం చేయాలి? సమరయలోను, యూదాలోను, భూ దిగాంతాల వరకు ఆయన సువార్త ప్రకటించాలి. ఆయన నామానికి నువ్వు మహిమ తెచ్చే కుమారుడిగా కనిపించాలి. కనుక ఇక నుంచైనా దేవుని ఉగ్రత పాలవకుండా మనం దేవుడు చెప్పిన ప్రకారం, ఆయన ఏమంటున్నాడు? ఆదివారం రోజు నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం వింటున్నా, ఆ వాక్యానుసారంగా ఆ వారం జీవించు. మరుసటి వారం దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారం నువ్వు జీవించు. అలా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక నుంచైనా మీరు దేవుని ఉగ్రత పాలవకూడదని ఈ వాక్యము ఎక్కడెక్కడైతే ప్రచారం చేయబడుతుందో షేర్ చేయండి. ఎవరైతే నశించిపోతున్నారో వారందరికీ షేర్ చేయండి. వారందరూ మీ కుటుంబంలో నశించిపోతున్నారేమో. ఎందుకంటే మనం క్యాండిల్ వర్షిప్ జరుగుతున్నప్పుడు క్రిస్మస్ రోజున ఏం చేస్తాం? ఒక క్యాండిల్ వెలిగించి మరొకరిని వెలిగిస్తాము. అలాగే ఇప్పుడు నువ్వు కుటుంబంలో వెలిగించబడి ఉన్నావేమో, దేవునికి దగ్గరగా ఉన్నావేమో, నీ కుటుంబం దూరంగా ఉందేమో. ఈరోజు అలా నరకానికి వెళ్ళిపోతారయ్యా. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించేయండి. ఈ వాక్యాల ద్వారా వారిని బలపరచండి. మీ వంతు మీరు ప్రయత్నించండి. ఆయన సాక్ష్యాలను పలకండి. మీకు దేవుడు చేసిన మేలులు చెప్పండి, వారిని బలపరచండి. అదే వారిని నువ్వు రక్షించాలి. ఒకవేళ దేవుని ఉగ్రతకు పాలైపోతారయ్యా, ఒక్కసారి ఆలోచించండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.